హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో ట్రాఫిక్ సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం. మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఈ సైన్స్ తెలిసి ఉంటే జాగ్రత్తగా ప్రయాణించవచ్చు. ఈ ట్రాఫిక్ సైన్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా ఉన్నాయి. తప్పకుండా చూడండి, జాగ్రత్తగా ప్రయాణించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాండేటరీ అండ్ కంపల్సరీ సైన్స్ గురించి తెలుసుకుంటాం. సో చూద్దాం. గెట్ రెడీ. ఏ రెడ్ ట్రాఫిక్ లైట్ మీన్స్ రెడ్ ట్రాఫిక్ లైట్ అండి. ఇది మనకు అందరికి తెలుసు. జంక్షన్ దగ్గర మనకు రెడ్, గ్రీన్, ఎల్లో కలర్లో మనకు సిగ్నల్స్ ఉంటాయి. సో రెడ్ కలర్ అంటే మస్ట్ స్టాప్ బిహైండ్ వైట్ స్టాప్ లైన్. సో రెడ్ కలర్ మనకు సిగ్నల్ పడ్డప్పుడు తప్పకుండా మనం వైట్ స్టాప్ దగ్గర ఖచ్చితంగా వెహికల్ ఆపాలనేది దాని ఉద్దేశం అండి. ఏ ఫ్లాషింగ్ ఎల్లో లైట్ ఇండికేట్స్, ఫ్లాష్ అవుతుంటుంది కదండి. మనకు ఎల్లో లైట్ అనేది ఫ్లాష్ అవుతుందండి. మనకు హైవే రోడ్లో వెళ్ళినప్పుడు మనకు అక్కడక్కడ డివైడర్, ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర డివైడర్ ఉంటాయి. డివైడర్ మధ్యలో ఓన్లీ ఒకటే సింగిల్ లైట్ మాత్రమే ఫ్లాష్ అవుతుంటుందండి. ఎల్లో కలర్లో ఫ్లాష్ అవుతుంటుంది. అలాంటప్పుడు స్లో డౌన్ అండ్ ప్రొసీడ్ విత్ కాషన్. ఓకే, చూసి జాగ్రత్తగా వెళ్ళాలి అనేది అర్థం అన్నమాట. స్లో అయ్యి చూసి జాగ్రత్తగా వెళ్ళండి అనేది దాని అర్థం. సో ఫ్లాషింగ్ రెడ్ లైట్ ఇండికేట్స్. సో ఇది సేమ్ అండి. మనకి హైవేలో మనకు మిడిల్ డివైడర్ మధ్యలో ఉంటుందండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళే వాళ్ళకి ఇది ఇండికేషన్గా ఉంటుంది. స్టాప్, అబ్జర్వ్ అండ్ ప్రొసీడ్ విత్ ఏ కాషన్. అంటే ఆ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అనుకోండి, స్టాప్ చేసి అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలండి. సో ఇది ఎప్పుడు బ్లింక్ అవుతుంటాయండి, కంటిన్యూగా బ్లింక్ అవుతుంటాయి రెడ్ లైటు, ఎల్లో లైటు. సో అలాంటి టైంలో మనము జాగ్రత్తగా చూసి వెళ్ళాలి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది సైన్స్ మార్క్డ్ ఇన్ ది సర్కిల్ ఆర్. సో ఈ సర్కిల్ అంటే రౌండ్గా ఉంది కదండి, ఏంటి అడుగుతున్నారండి. సో ఇది వచ్చేసి మ్యాండేటరీ సైన్ అండి. మ్యాండేటరీ సైన్ అంటే మనం తప్పకుండా పాటించాల్సిన సైన్స్ అన్నీ ఈ రౌండ్ షేప్లో మనకు ఉంటాయండి. ఆ సైన్స్ మనము ఖచ్చితంగా పాటించాలి. సో దాని గురించి ఈ రౌండ్గా రెడ్ కలర్ బార్డర్తో ఈ మ్యాండేటరీ సైన్స్ ఉంటాయి. ద సైన్స్ మార్క్డ్ ఇన్ దిస్ ట్రయాంగిల్ ఆర్, అంటే ట్రయాంగిల్ ఆకారంలో డైమండ్ లాగా ఉందండి ఇది. సో రెడ్ బార్డర్తో ఉంటుంది. సో ఇది కాషనరీ సైన్ అంటారండి. సో కాషనరీ సైన్ అనేది మన జాగ్రత్త గురించి తెలియజేస్తుంది. మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని తెలియడానికి ఈ ట్రయాంగిల్ సింబల్ లోపల సైన్స్ ఉంటాయండి. ఆ సైన్స్ జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళొచ్చు. ద సైన్ మార్క్డ్ ఇన్ దిస్ రెక్టాంగులర్, అంటే ఈ రెక్టాంగులర్ బ్లూ కలర్లో ఉంటుందండి బార్డర్ అనేది. సో ఇది వచ్చేసి మనకు ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటారండి. మనకు ఖచ్చితంగా మనకు మెట్రో దగ్గర అయినా సరే, రోడ్ల మీద అయినా సరే, ఏదైనా హైవే బోర్డులు అయినా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పెట్రోల్ బంకులు కానీ, హాస్పిటల్స్ కానీ, సో ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్, రెస్టింగ్ ప్లేసెస్ కానీ, టాయిలెట్స్ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనకు రెక్టాంగులర్ బ్లూ కలర్ బార్డర్ లోపల సైన్స్ ఉంటాయండి. ఆ సైన్స్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాయండి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ దిస్ సైన్ మీన్ అండి. సో ఇది వచ్చేసి మనకు స్టాప్ అండి, స్టాప్ లైన్, స్టాప్ అంటారు. సో ఈ సింబల్ ఉన్న చోట మనకు ఆగి వెళ్ళాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే ఇది వచ్చేసి రివర్స్ డైమండ్ షేప్ అండి. సో ఇది రివర్స్ రెక్టాంగులర్ ట్రయాంగిల్లో ఉంటుంది. సో గివ్ వే అండి, మనకు దారి ఇవ్వాల్సిందిగా, మనకు వేరే వెహికల్స్కి దారి ఇవ్వాలి అనే విధంగా ఆ సింబల్ అండి. యూ మిస్డ్ యువర్ వే అండ్ ఫైండ్ యు ఆర్ ఇన్ ఏ వన్ వే స్ట్రీట్ యూ షుడ్ అంటానండి. అంటే ఇది వన్ వే అండి. మనం ఎటైనా వెళ్ళినప్పుడు మనం దారి మిస్ అవుతామండి. మిస్ అయినప్పుడు మనం వన్ వేలో ఉన్నామని తెలుస్తుందండి. అప్పుడు నువ్వేం చేస్తావని అడుగుతుందండి. అంటే కంటిన్యూ టు ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అండి. ఎందుకంటే మనం వన్ వేలో ఉన్నప్పుడు కంటిన్యూగా ముందుకెళ్ళాలండి. ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఎలాంటి యాక్సిడెంట్స్ కావు. అక్కడ యూటర్న్ తీసుకోవడం, రివర్స్ రావడం అనేది చేయకూడదు. అది వన్ వే కదండి. సో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్. సో ఇది వచ్చేసి వన్ వే అండి.
సో ఇది వచ్చేసి వన్ వే, ఇది కూడా వన్ వేనే అండి, కాకపోతే అది వెళ్ళేది ఇది వచ్చేది అనమాట. ఇది ఇందులో కూడా మన యూటర్న్ రివర్స్ అనేది రాకూడదు. సో వన్ వేనే ఉంటుంది, ఇది జాగ్రత్తగా వెళ్ళాలి. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఇది నో వే అండి. నో వే అంటే అసలు దారి లేదు, ఇటు సైడు దారి లేదు, వెళ్ళకూడదు, ఇటు సైడు దారి నిషేధం. ఒకవేళ వెళ్ళారనుకో చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారండి. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే టూ వే వెహికల్ ప్రొహిబిటెడ్ బోత్ డైరెక్షన్స్, అంటే రెండు డైరెక్షన్ అండి, వెళ్ళడం రావడం అనేది ఈ రోడ్డు గుండా నిషేధము. ఒకవేళ వెళ్తే చట్టరీత్యా నేరం అన్నమాట, మీకు ఫైన్ వేస్తారండి. సో ఈ సింబల్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళకండి, మీరు జాగ్రత్తగా చూసి మనం వెళ్ళాలండి. సో చూసాండి, ఇవన్నీ రౌండ్గా ఉండేటువంటి మ్యాండేటరీ సైన్స్ అండి, తప్పకుండా పాటించాలి. అవి పాటించకపోతే మనకు ఫైన్ వేస్తారండి, లేకుంటే జరిమానా విధిస్తే శిక్ష కూడా ఉంటుంది. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంట, ఇది వచ్చేసి రౌండ్ షేప్లో ఉందండి, మ్యాండేటరీ సైన్ లోపల ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ సింబల్ చూపిస్తుందండి. ఇది రైట్ టర్న్ ప్రొహిబిషన్ అంటే ఇది రైట్ సైడ్ అనేది వెళ్ళడము చట్టరీత్యా నేరం అండి. సో అలా వెళ్ళామనుకో మీకు ఫైన్ వేస్తారు లేదా యాక్షన్ తీసుకుంటారండి పోలీసులు. ఖచ్చితంగా మీరు ఈ సైన్ ఉంటే ఖచ్చితంగా రైట్ వెళ్ళకండి. సో జాగ్రత్తగా చూసి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ డస్ దిస్ సైన్ మీన్, ఇది మ్యాండేటరీ సైన్లో ఉందండి. ఈ సింబల్ యూటర్న్ ప్రొహిబిటెడ్ అని ఉంది. సో మనకు యూటర్న్ ప్రొహిబిటెడ్ అండి, మనకు ఎక్కడైతే ఈ సింబల్ ఉందో అక్కడ యూటర్న్ తీసుకోకూడదు, ఎందుకంటే అక్కడ తీసుకున్నాం అనుకో ప్రమాదం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్ మోటార్ వెహికల్స్ ప్రొహిబిటెడ్ అండి. ఇక్కడ 2 వీలర్స్ 4 వీలర్స్ ఎనీ వెహికల్ కూడా ఈ సింబల్ ఉన్న రోడ్డు మీద నుంచి రోడ్డు దగ్గర నుంచి వెళ్ళకూడదండి, అది ప్రమాదం జరగవచ్చు, నేరం కూడా మీకు ఫైన్ ఇస్తారు. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అండి, సో ఇది ఓవర్టేక్ గురించి తెలియజేస్తుందండి, ఓవర్టేక్ గురించి. సో మనం ఎక్కడైనా ఈ ఇరుకు రోడ్లు ఉన్నప్పుడు లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయకూడదండి, ఈ సింబల్ ఉంటుంది, ఓవర్టేక్ చేయకూడదు. ఒకవేళ ఓవర్టేక్ చేస్తే మీకు ఫైన్ ఇస్తారండి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. వాట్ డస్ దిస్ సైన్ మీన్, హారన్ గురించి తెలియజేస్తుందండి. ఇది హారన్ ప్రొహిబిటెడ్ అండి, హారన్ అనేది నిషేధిస్తారు, ఎందుకంటే హారన్ కొన్ని చోట్ల యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ఇబ్బందికరంగా హాస్పిటల్స్ దగ్గర యూజ్ చేయకూడదు. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్, పెడెస్ట్రియన్స్ ప్రొహిబిటెడ్ అండి, అంటే పాదచారులు నడవకూడదండి కొన్ని చోట్ల. సో ఒక నడిచారనుకో అక్కడ మనకు ఫైన్ వేస్తారండి నడిస్తే, ఎందుకంటే అక్కడ బోర్డు ఉందంటే అది ప్రమాదకరమైన ప్రదేశం అండి, అందుకని వాళ్ళు పాదచారులు నడవకూడదు ఇక్కడ అని ఉంచేస్తారండి. ఇది ఎక్కువగా అడవి జంతువులు ఉంటాయి, సో నడవకూడదు జనాలు అనే విధంగా కూడా ఉంటుందండి. లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ విఐపి ప్రదేశాల్లో కూడా ఈ బోర్డు ఉంటుందండి. సో ఆ విధంగా మనం నడవకూడదు. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే సైకిల్ ట్రాక్ అండి, మనకు సైకిల్ ట్రాక్ సపరేట్గా ఉంటాయండి. ఇది సైకిల్ ట్రాక్, సైకిల్ నడపకూడదు, సైకిల్ ప్రొహిబిటెడ్ అని ఉందండి. సో నిషేధించాం, సైకిల్స్ అనేటివి ఆ ప్రదేశంలో నడపకూడదండి. సో ఆ సింబల్ ఉంటే మనం సైకిల్తో నడిపితే మనకు ఫైన్ వేస్తారు. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే ట్రక్ ప్రొహిబిటెడ్ అండి. ట్రక్స్ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదండి, సో చిన్న చిన్న రోడ్ల దగ్గర ట్రక్స్ వెళ్ళలేవు, లేదంటే బ్రిడ్జ్ పైన వెళ్ళలేవు, అలాంటప్పుడు ఈ సైన్ యూజ్ చేస్తారండి. సో ఒకవేళ వెళ్తే ఫైన్ వేస్తారు. వాట్ డస్ దిస్ సైన్ మీన్, సో ఈ సైన్ చూసారండి రౌండ్గా ఉంది, ఇవి ఎక్కువగా సో ఇవి విఐపి ప్రదేశాల్లో ఉంటాయి, లేదంటే ఫ్లైఓవర్స్ పైన ఉంటాయండి. సో నో పార్కింగ్ అండి, ఆ సింబల్ ఉన్న చోట నో పార్కింగ్ అనేది చేయకూడదు, బస్ స్టాండ్లో కూడా ఉంటుంది. సో నో పార్కింగ్ అనేది చేయకూడదు. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అండి, ఇది 2 ఇంటూ గుర్తులాగా ఉందండి, ఇది మ్యాండేటరీ సైన్లో ఉంటుంది. ఇది నో స్టాపింగ్ ఆర్ నో స్టాండింగ్ అండి. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి ఎక్కువగా, ఇది ఫ్లైఓవర్స్ పైన కూడా ఉంటుంది, అక్కడ ఆపకూడదు, మొత్తం ఆగకూడదు, మొత్తం స్టాప్ చేయకూడదు వెహికల్. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్ అండి, ఇది వచ్చేసి ఎండ్ రిస్ట్రిక్షన్ అండి. మనకి ఇప్పుడు గోవా లేదా ఏదైనా ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, స్లోగా వెళ్ళండి, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, యూ టర్న్ తీసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. సో ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినట్టుగా ఈ సింబల్ చూపిస్తుందండి. సో మనకు ఈ సింబల్ చూపిస్తే మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, సాఫీగా వెళ్ళొచ్చు అని ఇది తెలియజేస్తుందండి ఈ సింబల్ వచ్చేసి. వాట్ డస్ దిస్ సైన్ మీన్, సో 10 మీటర్స్ లెంత్ ఉన్న వెహికల్స్ వెళ్ళొచ్చండి, అంతకంటే ఎక్కువగా లెంత్ ఉన్న వెహికల్స్ ఈ రోడ్డు ద్వారా వెళ్ళకూడదు, ఎందుకంటే యూటర్న్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లేదంటే చిన్న రోడ్లు ఉంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది అనే విధంగా లెంత్ లిమిట్ అనేది పెడతారండి. సో ఆ విధంగా మనకు 10 మీటర్స్ లోపున్న
లెంత్ ఉన్న వెహికల్స్ మాత్రం వెళ్ళాలి. ఇది వచ్చేసి 50 స్పీడ్ అండి. మ్యాండేటరీ సైన్ యూజ్ చేయాలి. సో లోడ్ లిమిట్ స్పీడ్ లిమిట్ తెలియజేస్తుందండి. 50 లేదా 100 ఉంటుందండి. సో దానికి మించి అందులో ఉన్న దానికంటే మించి వెళ్ళకూడదు, తక్కువనే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మ్యాండేటరీ సైన్ 5T అండి. 5T అంటే టీ అంటే టర్న్స్ అండి. టర్న్స్లో మనం నిర్ధారిస్తాం దాన్ని. సో చూసారండి, మనకు లోడ్ లిమిట్ గురించి తెలియజేస్తుంది. లోడ్ అనేది ప్రతి వెహికల్లో 5 టన్స్ కంటే ఎక్కువగా ఉండకూడదండి, ఆ రోడ్డు మీద వెళ్ళకూడదు. సో ఇది 3.5 మీటర్స్ అండి. హైట్ అనేది ఇది హైట్ గురించి తెలియజేస్తుంది. 3.5 మీటర్స్ హైట్ గురించి తెలియజేస్తుందండి. సో ఇది ఎక్కువ రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటుందండి. దాని కింద నుంచి ఏదైనా వెహికల్స్ వెళ్ళాలంటే 3.5 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉన్న వెహికల్స్ వెళ్ళకూడదండి. సో హైట్ లిమిట్ గురించి తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 2 మీటర్స్ అండి. 2 మీటర్స్ వెడ్త్ కంటే వెడ్త్ లిమిట్ గురించి తెలియజేస్తుంది. వెహికల్ యొక్క వెడ్త్ అనేది 2 మీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటి వెహికల్స్ అనేటివి ఆ రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్ళలేవని అర్థం అవ్వండి. ఇది యాక్సిల్ అండి. 2 టైర్స్ యాక్సిల్ ఉంది. సో ప్రతి యాక్సిల్ పైన 4T అంటే 4 టన్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్న యాక్సిల్ అనేటివి ఆ రోడ్డు గుండా వెళ్ళకూడదని అర్థం అండి. సో ఎక్కువ లోడ్ ఉన్న వెహికల్స్ 4 టన్స్ కంటే ఎక్కువ లోడ్ ఉన్న వెహికల్స్ అనేటివి ఆ రోడ్డు గుండా వెళ్ళకూడదు. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ సైన్స్ అండి. ఈ మ్యాండేటరీ సైన్స్ రౌండ్గా ఉంటాయి, కంపల్సరీ కూడా రౌండ్గా ఉంటాయి, ఖచ్చితంగా పాటించాలి. కంపల్సరీ కీప్ లెఫ్ట్. సో ఇలా రౌండ్గా ఉండి ఆ సింబల్ ఉందనుకోండి, కంపల్సరీగా మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని అర్థం అన్నమాట. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్? సో చూసారండి, ఆ సైను కంపల్సరీ హెడ్ ఓన్లీ అంటే ముందుకే వెళ్ళాలండి. ఒకవేళ ముందుకే వెళ్ళాలి, అటు ఇటు వెళ్ళామనుకో మనకు ఫైన్ ఇస్తారండి. చట్టరీత్యం నేరం అండి. కంపల్సరీ పాటించాలి ఈ రౌండ్గా ఉండే గుర్తులని. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్ అండి, ఇది ఓన్లీ రైట్కే వెళ్ళాలండి. కంపల్సరీగా రైట్కి వెళ్ళాలని ఉంటుందండి. కంపల్సరీ టర్న్ రైట్ హెడ్ అన్నమాట. సో రైట్ సైడే మనకు ముందుకు వెళ్ళాలి, లేకపోతే మనకు ఫైన్ ఇస్తారు. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడే వెళ్ళాలండి. చూస్తున్నారుగా, కంపల్సరీ టర్న్ లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి. సో జాగ్రత్త వెళ్ళాలండి. చూసి మనకు ఆ సైన్స్ అన్ని చూస్తూనే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు మాత్రమే జాగ్రత్త వెళ్ళగలము. వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఓన్లీ కంపల్సరీ టర్న్ లెఫ్ట్ అండి. కంపల్సరీ మీరు లెఫ్టే వెళ్ళాలి. స్ట్రైట్ కానీ రైట్ కానీ వెళ్తే మీరు ఫైన్ వేస్తారండి మీ మీద, చట్టరీత్యం నేరం అది. వాట్ డస్ దిస్ సైన్ మీన్? సో నెక్స్ట్ వచ్చేసి రైట్ అండి. రైట్ సైడ్ ఓన్లీ రైట్ మాత్రమే వెళ్ళాలి. రైట్ కంపల్సరీ టర్న్ రైట్, ఓన్లీ రైట్ మాత్రం వెళ్ళాలని దీని యొక్క ఉద్దేశం అండి. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ దిస్ సైన్ మీన్ అండి? సో ఓన్లీ కంపల్సరీ హెడ్ ఆర్ టర్న్ లెఫ్ట్ అండి. అంటే ముందుకు మాత్రం వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, మనకు రైట్ వెళ్ళకూడదండి. దీని ఉద్దేశం అదండి. ఒకవేళ అటు ఇటు వెళ్ళామనుకో మనం ఫైన్ వేస్తారండి. కంపల్సరీ మనం పాటించాలి ఈ సైన్ గుర్తు అనేది. సో ముందుకి లేదా లెఫ్ట్కి మాత్రమే వెళ్ళాలి. వాట్ డస్ దిస్ సైన్ మీన్? సో ఇది కూడా సేమ్ అంటే ఆపోజిట్, లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్కి వెళ్ళాలి. ముందుకు లేదా రైట్కి మాత్రమే వెళ్ళాలి. సో కంపల్సరీ రైట్ ఆర్ గో హెడ్ అన్నమాట, ముందుకు వెళ్ళడం అన్నమాట. సో ఈ కంపల్సరీ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ హెడ్ ఆర్ టర్న్ రైట్ అన్న వెళ్ళాలి, లేదంటే ముందుకన్నా వెళ్ళాలి. సో కంపల్సరీ ఈ సింబల్ ఉన్న చోట చూసి వెళ్ళాలన్నమాట. వాట్ డస్ దిస్ సైన్ మీన్? సో ఇది హార్న్ గురించి తెలియజేస్తున్నది. కంపల్సరీ సౌండ్ హార్న్. మనకు స్కూల్స్ ఉన్న చోట లేకపోతే ఎక్కువ రష్ ఉన్న చోట ఖచ్చితంగా హార్న్ అనేది యూజ్ చేయాలండి. సో ఎందుకంటే మనం వస్తున్నట్టు ఇతరులకు తెలియాలంటే మనం హార్న్ కొడితేనే కదా మన గురించి తెలుస్తుంది, మన ఉనికి అనేది తెలుస్తుంది వాళ్ళకు. సో మన యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే హార్న్ కొట్టాలి. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్? సైకిల్ ట్రాక్ అండి. కంపల్సరీ సైకిల్ అనేది సైకిల్ ట్రాక్ మీద వెళ్ళాలి. సో లేకపోతే వాళ్ళు ఫైన్ వేస్తారండి. సో ఈ సింబల్ ఉన్న చోట మనకు సైకిల్ ట్రాక్ ఉంటుంది. సో సైకిల్ ట్రాక్ పైన వెళ్ళాలి. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఫ్రెండ్స్, మనం మ్యాండేటరీ కంపల్సరీ సైన్స్ తెలుసుకున్నాం. పార్ట్ 2, పార్ట్ 3లో కాషనరీ ఇన్ఫర్మేటరీ సైన్స్ కూడా తెలుసుకోండి. జాగ్రత్తగా ప్రయాణించండి. థ్యాంక్ యూ.